ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటే మందులు రేట్లు కూడా చాలా ఎక్కిపోయినాయి అనమాట. డిఏపి కానీ యూరియా కానీ 3-10 కానీ అన్నీ కూడా రేట్ అయినాయి. 1 ఎకరం మడి దున్నాలంటే ఒక రైతుకు వచ్చేసి 20,000 పైన ఖర్చు వస్తుంది. ఎందుకంటే ట్రాక్టర్తో దున్నుకోవాల మడి గంటకు వచ్చేసి 1500 అట్లా అడుగుతారు. కలుపు దీనికి లేకుంటే నాటనీకి అన్నీ కూడా. కానీ బియ్యం ధర చూస్తే 1500 ప్యాకెట్ ఉంది. బియ్యం ధర పడిపోయింది. అసలు బియ్యం అనిగే వాళ్ళే లేరు. ఇప్పుడు నాకు 500 మూటలు అయినాయి. ఊరికే స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం. ఇంతవరకు రేటు రాలేదు కాబట్టి స్టోరేజ్ చేసేసుకున్నాం. రైతులు ఇంకా బాగుపడాలంటే ఎట్లుంటది? నువ్వు 20,000 ఇస్తానన్నావు, 20,000 కూడా ఇంతవరకు లేదు. ఇంతకు ముందు ప్రభుత్వంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు నిత్యావసర సరుకులు. ఇంతకు ముందు ప్రభుత్వంలో రైతు భరోసా ద్వారా సబ్సిడీ మీద మందులు అన్ని వచ్చేటివి. శనక్కాయలు ఇచ్చేవాళ్ళు, మందులు ఎరువులు ఇచ్చేవాళ్ళు, అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఏమీ లేదు. పండించేవాడు కూడా లేదు. ఎందుకంటే లేబర్ కాస్ట్ పెరిగిపోయింది. లేబర్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల వాళ్ళు రైతులు కూడా ముందుకు రావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉండేది. వాలంటీర్లు ఆ ఇంటికి ఏం 60 ఒక్కొక్క వాలంటీర్కి వచ్చేసి 50 ఇండ్లు కల్పించినప్పుడు 50 ఇండ్లలో ఎవరికి ఏం అవసరం అనేది కనీసము కార్యకర్తలతో కూడా అడగనే వాళ్ళే ఒక వైఎస్ఆర్ ప్రభుత్వానికి కట్టుబడి పనిచేస్తున్నారు అనమాట. ఎందుకంటే జగనన్నయ్య మమ్మల్ని పెట్టినాడు కాబట్టి మేము నిరుద్యోగ వృత్తి కింద ఆయన ఇచ్చే గౌరవవేతనం 5,000 తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏమైతే పింఛన్ కానీ హౌసింగ్ కానీ ఆ ఇంటికి ఏం కావాలన్నా కూడా ఇప్పుడు అది చిట్టాడంగలు తీయాలన్నా ఏది కావాలన్నా కూడా ఇప్పుడు మనం మండలానికి వెళ్ళాలంటే 200 ఖర్చు అయ్యేది. అలాంటి గ్రామాల్లోనే గ్రామ పంచాయతీల్లోనే రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, సచివాలయాలు అన్ని పెట్టేసినాడు. అది జగనన్న పెట్టిండే పెద్ద ఇదే.